ఆహా ఏమి రుచి తినరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఏంటక్కో ఈరోజు పాటలతో వచ్చారని అంటున్నారా? ఈరోజు అయితే మా ఇంట్లో వంకాయ ఆలుగడ్డ కూర వండారండి. మీలో ఎంతమందికి వంకాయ ఆలుగడ్డ కూర అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం అండి ఈ వంకాయ ఆలుగడ్డ కూర అంటే. నాకు నా చిన్నప్పటి మెమరీస్ అయితే గుర్తుకొస్తాయండి. చిన్నప్పటి అనే కాదు, పెళ్ళి కాకముందు మెమరీస్ అయితే గుర్తుకొస్తాయండి. ఎందుకంటే మా ఊర్లో పెళ్లి బంతి భోజనాలు అంటే కంపల్సరిగా వంకాయ ఆలుగడ్డ కూర అయితే ఉండేదండి. మీ ఊర్లో కూడా ఇదే విధంగా ఉండేదా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. పెళ్లి బంతి భోజనాలు అంటే వంకాయ ఆలుగడ్డ కూర, బంగాళదుంప కూర, అలాగే గోంగూర పచ్చడి, పులిహోర, ఇంకా తెల్లన్నము, సాంబారు, అలాగే బూందీ లడ్డు ఇవన్నీ పెట్టేవాళ్ళండి. అలాగే మజ్జిగ పాయసం కూడా పెట్టేవాళ్ళండి. అప్పటి పెళ్లి బంతి భోజనాలే చాలా బాగుండేవి కదండి. ఇప్పట్లో పెళ్లి బంతి భోజనాలు అంటే బిర్యానీలే అయిపోతూ ఉన్నాయండి. ఎక్కడ చూసినా కూడా విలేజెస్లో కానీ లేదంటే సిటీస్లో కానీ అన్ని దిక్కల్లా ఒకటే అయిపోతూ ఉందండి. నాకైతే అప్పటి రోజులే చాలా ఇష్టం అండి. ఇంకా ఈరోజు సడన్గా నాకైతే వంకాయ ఆలుగడ్డ కూర వండుకోవాలనిపించిందండి. అంతేకాకుండా నా పెళ్ళయ్యి మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా ఎప్పుడూ వంకాయ ఆలుగడ్డ కూర అయితే వండిందే లేదండి. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా కాయగూరలు అయితే తినరండి. మావారైతే వంకాయ, బెండకాయ, దోసకాయ, ఆలుగడ్డ ఇవేవి తినరండి. పప్పు కనుక రోజు చేసి పెట్టామంటే రోజు అయినా తింటారండి మా ఇంట్లో వాళ్ళైతే. ఇంకా అందుకని ఎప్పుడు నా ఒక్కదాని కోసం ఏం వండుకుంటావులే అని చెప్పి నేను ఎప్పుడు వండిందే లేదండి. కానీ ఈరోజు అయితే సడన్గా నాకు ఎందుకో అప్పటి రోజులు గుర్తుకొచ్చి ఇంకా వంకాయ ఆలుగడ్డ కూర అయితే వండుకోవాలనిపించిందండి. అందుకని నా స్టైల్లో సింపుల్గా ఎలా చేస్తాననేది వీడియోలో మీకు చూపిద్దామని వీడియో అయితే తీసానండి. ఇంకా వీడియోలో చూపించిన విధంగా వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టుకోవాలండి. అంటే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో ఉప్పు వేసుకొని అందులో వేసి పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల వంకాయలు అయితే చేదెక్కకుండా కరుణెక్కకుండా ఉంటాయని అంటారు కదా పెద్దవాళ్ళు, అలా అవ్వకుండా ఉంటాయండి. తర్వాత బంగాళదుంపలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయండి. తర్వాత తాలింపు పెట్టుకొని ఇంకా తాలింపులో మనం ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ వేసేసుకొని ఆనియన్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వంకాయలు వేసుకొని ఆలుగడ్డలు వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గిన తర్వాత మళ్ళీ టమాటాలు వేసుకొని మళ్ళీ అలాగే మగ్గించుకోవాలండి నూనెలో కాసేపు. తర్వాత తగినంత కారము అది ఇంకా ధనియాల పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మగ్గి ఉంటాయి కాబట్టి. కొంచెం ఉడికేదానికి బంగాళదుంప ముక్కలు కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకొని నీళ్ళంతా ఇంకిపోయాక ఇంక నూనె పైకి తేలి బాగా కూర దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వంకాయ బంగాళదుంప కూర అయితే బాగుంటుందండి. చూస్తున్నారు కదా వేడివేడిగా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఎప్పుడు తిన్న మా వారు కూడా ఈరోజు అయితే వంకాయ బంగాళదుంప కూర అయితే తిన్నారండి. చాలా బాగా వచ్చిందని చెప్పారండి. ఇంకా మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.